హలో గాయస్, వెల్కమ్ టు జయ వంటలు. ఈరోజు మనం చేయబో రెసిపీ వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్. బ్రెడ్ ఆమ్లెట్ ఎలా చేయాలో చూద్దాం రండి. మనం చేసే ప్రాసెస్ చూద్దాం రండి. నేను 2 బ్రెడ్స్ తీసుకున్నాను, 2 ఎగ్స్ తీసుకున్నాను, ఇంకా 2 మిర్చి, ఒక ఆనియన్. మనం ఆనియన్ సన్నగా కట్ చేసుకుందాం. సన్నగా కట్ చేసుకున్న తర్వాత అవి పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకున్నామండి. చాలా అండి, మనం ఎందుకంటే గరం మసాలా వేస్తాం కాబట్టి పచ్చిమిర్చి 1.5 చాలు. నేను ఈ ఆనియన్, ఈ కట్ చేసిన పచ్చిమిర్చి దీంట్లో వేసుకున్నాను. అన్ని కొత్తిమీర, లైట్ కొంచెం కొత్తిమీర, ఇప్పుడు వేసుకోండి. ఈ కొత్తిమీర కూడా వేసుకున్నారు కదా, మీకు ఎగ్స్ పగలగొట్టుకొని దీంట్లో వేసేసుకోండి. దీంట్లో కొంచెం సాల్ట్, లైట్గా సరిపడా సాల్ట్, లైట్గా మిర్చి పౌడర్ కొంచెం, ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కొంచెం వేసుకున్నాము. కొంచెం పసుపు, వేసుకున్నాం కదా. లైట్గా గరం మసాలా వేసుకున్నామండి. మా అమ్మ ఇది హోమ్ మేడ్ చేసిన గరం మసాలా అనమాట, ఇంట్లోనే బట్టి చేస్తుంది. మేము బయట నుంచి గరం మసాలా తెచ్చుకోము. ఇది కూడా లైట్గా వేసుకున్నాము. వేసుకున్న తర్వాత మనం బాగా విస్క్ చేసుకుందాం, బాగా అన్నీ కలిసేంత వరకు. అన్నీ కలిసిపోయాయి. ఓకే అండి, మనం ఇప్పుడు ప్యాన్ పెట్టుకుందాము. గ్యాస్ వెలిగించుకొని నేను ఈ ప్యాన్ పెట్టుకుంటాను, నాన్ స్టిక్ది ప్యాన్ పెట్టుకొని కొంచెం లైట్గా ఆయిల్ అప్లై చేసుకుందాం. నాన్ స్టిక్ కాబట్టి లైట్గా చేసుకోండి, ఎందుకంటే గుడ్డ అతుక్కోదనమాట నాన్ స్టిక్ మీద. ఏది లైట్గా అప్లై చేసుకోండి, ఎక్కువ తినకుండా. హీట్ అయిన తర్వాత చూద్దాం. ఇప్పుడు మన ప్యాన్ హీట్ అయిందండి, మనం ఇది వేసేసుకున్నాము. అంటే ఈవెన్గా వచ్చేస్తుంది అనమాట. దీని మీద జస్ట్ ఈ 2 బ్రెడ్స్ ఉన్నాయి కదా, నేను 1 సైడే వేస్తానండి ఆ బ్రెడ్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనకు 2 సైడ్స్ ఇట్లా ఆమ్లెట్, ఈ గుడ్డు స్టఫ్ 2 సైడ్స్ మనం అప్లై చేస్తే ఒక 2 వైపులా ఎగ్ టేస్ట్ వస్తుంది అనమాట. మనం బ్రెడ్ ఆమ్లెట్ తిన్నట్లు ఉండదు. 1 సైడ్ వచ్చేసి మనకు హీట్ అయింది అనుకోండి, బ్రెడ్ బాగా రోస్ట్ అయింది అనుకోండి, మనం బ్రెడ్ టేస్ట్ ఎంజాయ్ చేయొచ్చు, ఆమ్లెట్ టేస్ట్ ఎంజాయ్ చేయొచ్చు. నేను దీనిపైన లైట్ ఆయిల్ వేసుకుంటున్నాను. మళ్ళీ కాలనివ్వండి, చూద్దాం. మనకు నీట్గా కాల్చుకోండి కింద ఆమ్లెట్. నాదైతే కాలింది అనిపిస్తుంది. మనం తిప్పేసుకుందాము. చూడండి మనం ఎంత ఎర్రగా వచ్చిందో. బ్రెడ్ కూడా రోస్ట్ అవ్వనివ్వండి బాగా. బ్రెడ్ రోస్ట్ అయిన తర్వాత చూద్దాం. మనకు బ్రెడ్ కూడా బాగా కాలిందండి, చూడండి. బ్రెడ్ కాలింది కదా, మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాము. గ్యాస్ ఆఫ్ చేసి మనం సర్వ్ చేసుకున్నాం, కట్ చేసుకున్నాం. చూడండి ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను. బ్రెడ్ ఆమ్లెట్ ఎలా ఉందో మనకు బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది.
మనం ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. లైట్గా బ్రెడ్ ప్లస్ కొంచెం ఆమ్లెట్ నేను మైనస్ చేస్తున్నాను అండి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. ఈజీ రెసిపీ అండి. బ్రేక్ఫాస్ట్ బ్రెడ్ ఎగ్ మంచి కాంబినేషను. బ్రేక్ఫాస్ట్ కూడా మంచి హెల్తీ ప్రోటీన్ ఎగ్ కాబట్టి ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరియు ఇంకా ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చాలామంది సబ్స్క్రైబ్ చేయలేదండి. నేను ఆల్రెడీ మన కమ్యూనిటీ గ్రూప్లో పోస్ట్ చేశాను. 80% వరకు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. మమ్మల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్తో మీ ఫ్రెండ్స్తో అందరితో సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ.